I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మన వారపు బైబిల్ పఠనానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇది 3వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 3వ పాఠాన్ని మనం నేర్చుకోవటానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించారు. ఈ యొక్క పాఠం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చివరి వరకు ఉన్న ఆ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పాఠాన్ని మనం చదువుకొని దానిలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు గ్రహించి దాని ద్వారా ఆధ్యాత్మిక మేలు పొందాలని నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ యొక్క వీడియోను ఇతరులకు మీరు అందజేస్తున్నారు, ఇతరులకు షేర్ చేస్తున్నారు. చాలా వందనాలు. దీని ద్వారా మీరు కూడా ప్రభు పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నారు. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. మనకు సహకరిస్తున్న యొక్క యవనస్తులు ఇద్దరు కూడా జీవను, శామ్ తిరిగి వచ్చేసారు ఇవాళే. కనుక ఈ వారం కాస్త ఆలస్యంగా పాఠాన్ని రికార్డింగ్ చేస్తున్నాం. ఈ దినమే వీరిద్దరు కూడా వచ్చారు కనుక ఈ పాఠాన్ని రికార్డింగ్ చేసి మీకు అందిస్తున్నాను. మీరందరూ కూడా నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ యొక్క వారం అనగా శనివారం నేను ఈ పూనా నగరంలోనే ఉన్న మన సాల్స్బరీ పార్క్ అంటున్నాం మనం. అక్కడ ఇంగ్లీష్ చర్చ్ ఉన్నది మనకి. దానిలో వాక్య పరిచర్య చేయాలా ఇంగ్లీష్లో, సాల్స్బరీ పార్క్లో. నా కొరకు మీరు ప్రార్థించండి. ఆ యొక్క వాక్య పరిచర్య ఇంగ్లీష్లో ఉంటుంది. అది జనవరి 17వ తారీఖు శనివారం. దాని కొరకు ప్రార్థించండి. ప్రభు నన్ను అక్కడ వాడుకునేలాగా ప్రార్థించుకొని ఈ యొక్క 3వ పాఠంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క 3వ పాఠాన్ని నేర్చుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులతో ఎవరైతే దీన్ని షేర్ చేస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని, నాకు సహకరిస్తున్న ఇక యవనస్తులను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మన పాఠానికి ఇవ్వబడిన ఇంగ్లీష్ టైటిల్ ఏంటంటే లైఫ్ అండ్ డెత్ అన్నారు. లైఫ్ అండ్ డెత్. మన యొక్క భాషలో దీన్ని జీవము మరణము అని నేను తర్జుమా చేస్తున్నాను. జీవము మరణము. మనందరికీ తెలిసిన రీతిగా జీవము మరణము ఈ రెండు కూడా సర్వసాధారణం అనిపిస్తుంది మనకి. చాలామంది అనేది ఏంటంటే మరణం కూడా మన యొక్క మానవ జీవితాల్లో ఒక భాగం, అంతర్భాగం అయిపోయింది అంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క ఉద్దేశంలో మరణం అన్నది లేదు. ఆయన మానవులను సృష్టించినది నిరంతరము జీవించాలనే. కానీ దేవుడు చేయొద్దన్న పని వారు చేశారు కనుక, దేవుడు తినవద్దన్న పండును వారు తిన్నారు కనుక వారు మరణాన్ని కోరి తెచ్చుకున్నారు. కనుక మరణం దేనివల్ల వచ్చిందంటే ఖచ్చితంగా ఈ లోకంలో పాపం ప్రవేశించడం వలన. లేకపోయినట్లయితే మరణం అనేది దేవుని యొక్క ప్రణాళికలో లేనే లేదు. కనుక ఎవరైనా సరే మరణం మనకి మానవులకి అంతర్భాగం అంటే దానిని మనం అంగీకరించకూడదు. కారణం ఇది దేవుని యొక్క చిత్తం కాదు, ఇది పాపం వలన వచ్చిందంతే. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే పాపం ఈ లోకంలో ప్రవేశించింది కనుక దానికి మరలా విరుగుడుగా దేవుడు నిత్య జీవాన్ని మనందరికీ ఇవ్వటానికి, అంటే నిరంతరం మనల్ని జీవింపచేయటానికి తన కుమారుడు అనగా యేసు ప్రభు వారిని మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి పంపించారు. కనుక దేవుడు మన కొరకు ఈ యొక్క రక్షణ ప్రణాళిక అంటున్నాం, రక్షణ అనే ఏర్పాటును ప్రభువారు ఆది నుంచి కూడా ఏర్పాటు చేసి ఉంచారు. కనుక జీవము మరణము మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్నే కంటత వాక్యం అంటున్నాం కదా.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 21 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు గారు చెప్పారు. మనం గత పాఠంలో కూడా గ్రహించాం. అది పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికను రాస్తున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఆయనకు శిక్ష పడే, అనగా ఆయన ఏమీ కూడా నేరం చేయలేదు, కానీ సాతాను యొక్క ప్రేరేపణ వలన ఈ లోకస్తులు ఆయనకి మరణశిక్ష వేస్తారనే ఆ విషయం కూడా ఆయనకు తెలుసు. కనుకనే ఆయన పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. అయితే చావు లేకపోతే మరణం ఎవరికైనా లాభంగా ఉంటుందా? మరణం ఎవరికైనా మంచిదా అంటే కానే కాదు. కారణం, మరణం అనేది మానవాళికి శత్రువు. కానీ ఈ పాపలోకంలో ఉన్న అనేకమైన సందర్భాలను బట్టి ఆ సందర్భాల్లో మరణమే మంచిదనిపిస్తుంది. ఉదాహరణకు, ఎవరికైనా పక్షపాతం వచ్చి వారు మంచాన్ని పడ్డారనుకోండి, అలా రావాలని నేను ఎవరికి కోరుకోవటం లేదు, కానీ ఇది మనకి అనేక సందర్భాల్లో ఈ విషయాలు గమనిస్తున్నాం. అటువంటి పక్షపాతం వచ్చి వారు మంచం మీదే ఆ విధంగా ఆ కాలు చెయ్య పని చేయకుండా, ఒక ప్రక్కంత పని చేయకుండా వారు ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి లేకపోతే కుటుంబస్తులకి ఏమనిపిస్తుంది? ఈ విధంగా శ్రమపడే బదులు, ఈ విధంగా కష్టపడే బదులు మరణమే మంచిదేమో అనిపిస్తుంది. లేకపోయినట్లయితే ఎవరికైనా తీవ్రమైన క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చిన వారికి చాలా నొప్పి ఉంటుందని ఆ యొక్క కుటుంబస్తులు చాలాసార్లు చెప్తూ ఉంటారు. భరించలేని నొప్పి. అయితే ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ వ్యక్తి, ఆ కుటుంబస్తులు కూడా ఈ విధంగా శ్రమపడే బదులు మరణమే మంచిది అనిపిస్తుంది. లేకపోయినట్లయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో దేవుని నమ్ముకున్న వారిని ఎన్నో వారు కష్టాలకు గురి చేస్తున్నారు. దీన్నే మనం శ్రమలు పెట్టడం అంటున్నాం. మనం వారిని అష్ట కష్టాలు అంటే ఇక మానవ మాటల్లో చెప్పలేనన్ని వారికి వేదన కలిగిస్తారు, శ్రమ తెస్తారు, వారిని బాధిస్తారు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఈ యొక్క బాధ భరించే బదులు, ఈ యొక్క నొప్పి భరించే బదులు, ఈ దెబ్బలు భరించే బదులు, ఈ యొక్క జైలు శిక్షను భరించే బదులు మరణమే మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మానవులుగా మనకున్న ఆ యొక్క ఆశ ఏమిటంటే, ఎంత పెద్ద వయసు ఉన్నప్పటికీ విపరీత పరిస్థితుల్లో కూడా మానవులకున్న ఆ నిరీక్షణ ఏమిటంటే, నేను జీవించాలా, నేను ఇంకా కొంతకాలం జీవించాలా అన్నదే ప్రతి మానవుని యొక్క కోరిక కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, అయితే పౌలు గారు ఈ విషయాన్ని దేనికి చెప్పారనే విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం ఈ యొక్క పాఠంలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 19 గమనించినట్లయితే పౌలు గారు అంటున్నారు, ఆ యొక్క జైలు శిక్ష నాకు రక్షణకు ఉపకరిస్తుంది అన్నారు. జైలు శిక్ష, ఆయన జైల్లో ఉన్నారు. హౌస్ అరెస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, గృహ నిర్బంధం అన్నమాట. దానికి అక్కడ రోమా పోలీసులు కాపలా ఉండేవారు ఆ ఇంటి వద్ద. అయితే పౌలు గారు అనేది, ఈ యొక్క జైలు శిక్ష నాకు రక్షణకు ఉపయోగపడుతుంది అంటున్నారు. ఏ విధంగా రక్షణకు ఉపకారిగా ఉన్నదంటే, తప్పకుండా ఎప్పుడైతే మానవులుగా, విశ్వాసులుగా మనకి శ్రమలు వస్తాయో, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా
దేవునికి దగ్గరగా జీవించడానికి, ఎక్కువగా ప్రార్థించడానికి మనం సమయాన్ని వినియోగిస్తాం. అన్నీ చక్కగా ఉన్నట్లయితే సంతోషకరమైన సమయాల్లో దేవుని కొరకు ఎక్కువగా మనం సమయాన్ని గడపం. సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువగా దేవునిలో గడుపుతాం. అయితే పౌలు గారు భక్తుడైనప్పటికీ ఆయన అంటున్నది చూడండి, దీని ద్వారా మనకు ఒక భరోసా ఇస్తున్నారు. అదేంటంటే ఆయన జైల్లో ఉన్నారు, అయ్యో మా పాస్టర్ గారు మాకు వాక్యం చెప్పారు అని ఫిలిప్పీ సంఘస్థులు ఎంతో వేదన చెందుతున్నారు. అయితే పౌలు గారు అంటున్నారు, ఇలా ఉండటం నాకు రక్షణకు ఉపయోగపడుతుంది. అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు అది మనం ప్రభువులో బలపడటానికి, ప్రభువులో ఆధ్యాత్మికంగా పెరగటానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవిత యాత్రలో అనేకమైన సవాళ్ళు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు మనకి సాతాను తెచ్చిపెడతాడు. అవి వచ్చినప్పుడు మనం కురింగిపోకుండా, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మనము ఇది నాకు ఒక ఉపయోగకరమైన సమయం, దేవునిలో నేను బలపడటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి ఈ యొక్క అనారోగ్యం లేకపోతే ఈ యాక్సిడెంట్, ఈ సమస్య నాకెంతో ఉపకరిస్తుందని మనము దానిని మన రక్షణ కొరకు, మనం రక్షణలో బలపడటానికని ఆ విధంగా మనం పాజిటివ్ మైండ్, అంటే ఎంతో చక్కని ఉద్దేశంతో, అంటే మనకి దీనివల్ల మేలు కలుగుతుంది అనే ఆ యొక్క మంచి ఉద్దేశం, సదుద్దేశం అంటున్నాం మనం. ఆ విధంగా ఆలోచించాలని పౌలు గారు ఈ విధంగా చెప్పారు. కనుక పౌలు గారు చెప్పేది ఏమిటంటే, పౌలు గారు ఈ యొక్క మాట ద్వారా నా గురించి మీరు చింతించవద్దు, నేను జైల్లో ఉన్నానని. ఇది నాకు ఎంతో మేలుకరంగా ఉన్నది. అయితే అటువంటి అనుభవము ఈ కడవరకాల చివరి దినాల్లో మనకి కూడా కావాలి. అయితే పౌలు గారి యొక్క మాటలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, నా శరీరంలో యేసు ప్రభు మహింపరచబడాలా, నా జీవితంలో యేసు ప్రభు మహింపరచబడాలా. అనగా మన అందరి జీవితాల్లో కూడా యేసు ప్రభువుకు మహిమ రావాలా. మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన పనుల ద్వారా యేసు ప్రభువుకు మహిమ తెచ్చేలా ఉండాలి ఏది చేసినప్పటికీ. కనుక మనం ఏది చేసినప్పటికీ ఆయన మహిమ కొరకు చెయ్యాలా అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, మనం తిననను త్రాగినను ఏది చేసినను ఆయన మహిమ కొరకు. కనుక మన జీవితాలు ఆయన మహిమ కొరకు అంకితం అవ్వాలి. కారణం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు మనల్ని సృష్టించినది ఆయన మహిమ కొరకు సృష్టించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయన మహిమ మన జీవితాల్లో సార్థకం అవుతుందా లేదా, ఆయన మహిమ మన జీవితాల్లో ప్రజలకు కనిపించేలాగా మహిమకరమైన జీవితాలు మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలా. అయితే పౌలు గారు ఒక్కసారి మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాల్లో ఒక పెద్ద లిస్టు రాశారు. అంటే పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డారో అనే విషయం. పౌలు గారిని ఆ యొక్క యూదుల ఆచార ప్రకారంగా 39 దెబ్బలు అనేక మార్లు కొట్టారు. 3 సార్లు ఆయన వేరే వేరే సంఘటనలో ఓడలో ప్రయాణం చేస్తుంటే ఓడ బద్దలైపోయింది. అంటే ఏదో రీతిగా సాతాను పౌల్ని అంతం చేసేయాలని, ఆయన సేవ జరగకూడదని అనేకమైన శ్రమలు తెచ్చిపెట్టాడు. అయినప్పటికీ పౌలు గారి విశ్వాసం సడలలేదు. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీకు కూడా అనేకమైన సవాళ్ళు వస్తున్నాయా, అనేకమైన సమస్యలు నిన్ను చుట్టుముట్టాయా? నీవు ప్రభువుని నమ్ముకున్న గురించి నీవు బెంబేలు పడిపోవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టేయొద్దు. ప్రభువులో ఇంకా బలంగా కొనసాగు.
మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే పౌలు గారు ఆయన యొక్క జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ప్రభువు కొరకు. కనుక ఆ ఒడిదుడుకులన్నిటినీ కూడా ఆయన ప్రభువు కొరకు భరించారు సంతోషంగా. కనుకనే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయితే మనకు సమస్యల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, లేకపోయినట్లయితే అనేకమైన శ్రమలు మనం చుట్టుముట్టినప్పుడు మరణం ఆ సమస్యలన్నిటికీ కూడా అంతం తెస్తుంది. అయితే ఆ మరణాన్ని మన చేతులతో మనం తెచ్చుకోకూడదనగా మనం ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత బలహీనత ఉన్నా, ఎంత నొప్పి ఉన్నా, ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ మన జీవితాన్ని మనం అంతం చేసుకోకూడదు. ప్రభువే మన జీవితానికి ఆయనే మనం సృష్టించారు. ఒక దినాన్న ఆయనే ఆ మరణాన్ని కూడా అనుమతిస్తారు. ఆ మరణం అనుమతించే వరకు కూడా ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆదిమ సంఘంలో వారిని ఎన్నో కష్టాలకు ఆనాటి ప్రభుత్వాలు గురి చేశారు. వారిని జైల్లో వేసేసి, వారిని సింహాలకు పులులకు మేతగా వేసేసి అనేకమైన కష్టాలకు గురి చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ప్రభువు నమ్ముకొని కడవరకాల చివరి దినాల్లో కూడా మరొకసారి సాతాను మరలా తన అసలు స్వరూపాన్ని, అనగా దేవుని పట్ల, దేవుని నమ్ముకున్న వారి పట్ల తనకున్న ఆ యొక్క అక్కసంతా, ఆ కోపం అంతటిని కూడా మరలా మరొకసారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మరణం వచ్చే వరకు కూడా మనం విశ్వాసంగా జీవిద్దాం. ప్రభువు ఏమన్నారు? ప్రకటన గ్రంథం 2:10 అంతవరకు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, తప్పకుండా ఈ లోక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే వారు ఎంత గనులైనా, ఎంత చదువున్నా, ఎంత అధికారం ఉన్నప్పటికీ లోకం శాశ్వతం కాదు. ఒక రోజున మరణం వస్తుంది. మరణం వచ్చినప్పుడు ఇక ఆ మరణం తర్వాత ఇక ఏ రీతిగా కూడా ఆ వ్యక్తికి శోధనలు ఎదుర్కొనవలసిన అవసరత లేదు. పాపంలో పడే ప్రమాదం అస్సలా లేదు. కనుక మనము ఆ యొక్క మరణం అనేది ప్రభు ఎప్పుడు అనుగ్రహిస్తారో ఆ మరణం వచ్చే వరకు కూడా నమ్మకంగా జీవించాలా. నిజమే, పౌలు గారికి అనేకమైన సవాళ్ళు సాతాను తెచ్చిపెట్టాడు, మనకు కూడా తెచ్చిపెడుతున్నాడు. నేను కూడా చాలాసార్లు అనుకుంటా ఉంటాను, నా జీవితంలో కూడా అనేకమైన సవాళ్ళు తెచ్చాడు. గత 55 సంవత్సరాలకు పైగా చూపు లేదు. మీకు అందరికీ తెలిసిన రీతిగా అనేకమైన సవాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా, అనగా ఈ యొక్క కరోనా సమయం నుంచి మా సత్యమణి గారు కూడా ప్రభునందు నిద్రించారు. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి, ఈ సవాళ్ళన్నీ కూడా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నవి. ఆ సవాళ్ళన్నీ కూడా ఎంతో వేదన తెస్తూనే ఉన్నవి. ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ పౌలు గారు చెప్పినట్లుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అలాగే నేను కూడా చాలాసార్లు అనుకుంటున్నాను, అయితే నేను జీవించేది ప్రభువు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన యొక్క వాక్య పరిచర్య కొరకు. ఇవి కాకపోయినట్లయితే జీవించవలసిన అవసరత, జీవం కంటే మరణమే మేలేమో అనిపిస్తుంది. పౌలు గారు కూడా అదే అన్నారు కదా మన మూలవాక్యంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అదే పరిస్థితి నేను కూడా అనుకుంటాను చాలాసార్లు. ఒకసారి ఆ మరణం వచ్చినట్లయితే ఇక ఏ విధమైన సవాళ్ళు ఉండవు, ఏ విధమైన సమస్యలు ఉండవు. ఇక ఆ వ్యక్తి రెండవ రాకడ వరకు కూడా ఆ మరణ నిద్రలోనే ఉంటారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ మనకు కూడా, మీకు కూడా అటువంటి విషమ పరిస్థితులు ఎదురవుతున్నట్లయితే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, విశ్వాసాన్ని విడిచిపెట్టేది మనం ఇంకా బలంగా ఉందాం. కారణం ఏంటంటే పౌలు గారిలాగే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, అనగా క్రీస్తు కొరకు మనం జీవించాలా. క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన వాక్యాన్ని ఇతరులకు అందించడానికి
మనం జీవించాలా. కనుక ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఒకసారి మరణించినట్లయితే ఇక ఆ బాధలు, కష్టాలు, ఆ శ్రమలు, ఆ సవాళ్ళు అంతమైపోతాయి. తర్వాత మరలా మనకు మెలకు వచ్చేది రెండో రాకడ దినాన్న. అప్పుడు ప్రభువారు మహిమ శరీరాలతో మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళిపోతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, అయితే మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే పౌలు గారు తన యొక్క జీవిత యాత్రలో ఆయన అనుకున్న విషయాలు చూడండి. అదేంటంటే మన యొక్క జీవితం, మన యొక్క మనసు అంటున్నాం, ఇంగ్లీష్లో మైండ్ అంటున్నారు, అది ఒక యుద్ధ భూమి లాంటిది సాతానుకు. అనగా మనల్ని శోధనలో పడేయటానికి, మనల్ని దేవుని నుంచి తొలగించడానికి, మనకి ఇబ్బందులు కలిగించడానికి సాతాను వాడుకొని మన యొక్క శరీరంలో ఆ యొక్క అవయవం మన యొక్క మనస్సు, దీన్నే ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం, అయితే హృదయం అంటున్నాం మన భాషలో కొన్ని సందర్భాల్లో. అంటే సాతాను మన యొక్క అవయవాల్ని శోధనలో నడిపించడానికి, పాపం చేయటానికి వాడుకోగలడు. కానీ మన యొక్క మనసును కంట్రోల్ సాతాను మన మనసును కంట్రోల్ చేశాడంటే ఇక మన శరీరం అంతా కూడా వాడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లే. కనుక మన యొక్క కాళ్ళు, చేతులు, లేకపోతే మన యొక్క చెవులు, మన ముక్కు, ఈ యొక్క రకరకాల అవయవాలు వీటికంటే కూడా సాతాను కోరుకునేది, సాతానుకు కావాల్సింది మన మనసును ఒకసారి, మన మైండ్ని ఒకసారి వాడి యొక్క ఆధీనంలో పెట్టుకున్నాడంటే ఇక తక్కిన అవయవాలన్నీ కూడా సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి, సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. కనుక మనము మంచి చేసినా చెడ్డ చేసినా అది దేని ద్వారా? మన మనస్సు ద్వారా, మన హృదయం ద్వారా. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినట్లయితే మనం ఏం చేయాలంటే ఆ యొక్క పాపానికి మనం దాసులు కాకుండా, పాపంలో పడకుండా మనం ప్రయత్నం చేసుకోవాలంటే మనం ఇంగ్లీష్లో డెత్ టు సిన్ అంటున్నాం. అంటే మనము పాపానికి బలి అయిపోకుండా ఆ పాపాన్ని జయించాల. తర్వాత మనం జయించవలసింది ఏమిటంటే మన యొక్క మనస్సును, మన యొక్క హృదయాన్ని. అనగా మనము సమస్తాన్ని కూడా ఈ లోకంలో త్యజించి, అనగా వాటన్నిటిని కూడా ఒక ప్రక్కన పెట్టేసి, లోకాశలను అవన్నిటిని కూడా మనము దేవుని కొరకు జీవించాల, దేవుని వెంబడించాల. మరొకటి మనం చేయవలసింది ఏంటంటే ఈ లోకంలో పౌలు గారు అన్నారు, నేను అనుదినం కూడా మరణిస్తున్నాను ఆధ్యాత్మికంగా. అనగా ఆయన పాపమును, అనగా సాతాను ఎప్పుడైతే ఆ యొక్క శోధన తెస్తున్నాడో ఆ యొక్క శోధనలో పడకుండా ఉండేలాగా మనం దేవుని యొక్క సహాయంతో ఆ సాతానును, శోధనను, పాపాన్ని జయించాల. అదే రీతిగా సాతాను మనల్ని వశపరుచుకోవటానికి ఈ లోకంలో అనేకమైన ఆశలు, వీటినే లోకాశలు అంటున్నాం, లేకపోతే శరీరాశ, నేత్రాశ, వీటిని మనం జయించాలా. అయితే పౌలు గారు కోరుకుంటున్నది చూడండి, ఆయన ఏమంటున్నారో. పౌలు గారు కావాల్సింది ఏంటంటే, పౌలు గారు కోరుకునేది ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం గమనించినట్లయితే ఆయన అంటున్నారు, నేను ఈ యొక్క శరీరాన్ని విడిచి యేసు ప్రభుతో ఉండటమే నాకు మేలు. అంటే ఈ శరీరంలో మనం జీవించే కంటే, ఈ శరీరం అనగా ఈ జీవితాన్ని కొనసాగించే కంటే, ఈ యొక్క ఆయనగా నా ప్రాణాన్ని తీసుకుంటానని అనలేదు. అలా చేయకూడదు. మనం దేవుని బిడ్డలుగా మనకు హక్కు లేదు మన ప్రాణాన్ని మనం తీసుకోవటానికి. దేవుడి ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన యొక్క చిత్తంలో, ఆయన ఏర్పాటులో ఎప్పుడైతే మరణాన్ని నిద్రిస్తారో అప్పటి వరకు కూడా మన ప్రాణాన్ని మనం తీసుకోకూడదు. అయితే పౌలు గారు కోరుకునేది ఏమిటంటే, ఈ యొక్క
శరీరాన్ని విడిచి, అంటే మరణించిన తర్వాత నేను ప్రభువుతో ఉంటాను అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు అనేక మంది అపార్థం చేసుకుంటున్నారు. అనగా వారు ఏమని బోధిస్తున్నారు? పౌలు గారు చెప్పారు చూడండి, ఆయన మరణించిన తర్వాత వెంటనే ప్రభువుతో ఉంటానంటున్నారు, అంటే పరలోకం వెళ్ళిపోతారు ఆయన అన్నట్టుగా చాలామంది దాన్ని వక్రీకరిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో మనము ఈ యొక్క విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలా. కారణం ఏంటి? చనిపోయిన వెంటనే ఎంత విశ్వాస అయినా సరే వారు పరలోకము చేరరు, వారు పరలోకము వెళ్ళరు. మనకు ఎలా తెలుసు అంటే ఖచ్చితంగా మనకి యేసు ప్రభు మాటల్లోనే చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు గమనించినట్లయితే, ఒక దినం వస్తుంది, ఆ దినాన్న సమాధులలో ఉన్నవారు ఆయన స్వరం విని బయటకు వస్తారు. అనగా మరణించిన వారు ఎక్కడుంటారు? సమాధుల్లో ఉంటారు. కానీ వారికి నేను మరణించాను అనే విషయం తెలియదు. కారణం, మరణించిన వారికి ఆ క్షణం నుంచి రెండవ రాకడ దినం వరకు కూడా ఇక ఏమీ కూడా వారికి తెలియదు. కారణం, మనకి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినట్లయితే చనిపోయిన వారికి ఇక ఏమీ తెలియదు. ఈ యొక్క ఆకాశం కింద, అనగా ఈ సూర్యుని కింద జరిగే దేనిలో వారికి పాలు లేదు. వారికి ఎవరిని ప్రేమించలేరు, ఎవరిని ద్వేషించలేరు. వారికి ఏమీ తెలియదేక చనిపోయిన క్షణాన్ని నుంచి రెండవ రాకడ దినం వరకు కూడా వారు మరణ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది అపోహపడుతున్నారు, వారు బోధిస్తున్నారు, నమ్ముతున్నారు. చనిపోయిన వెంటనే భక్తులైతే పరలోకానికి వెళ్ళిపోతారు, వారు పాపులైనట్లయితే వారి యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అన్నట్లుగా చెప్తున్నారు. అది సరికాదు ప్రియ సోదరి సోదరులారా. మనందరికీ తెలుసు, యేసు ప్రభు స్నేహితుడు లాజరు గారు చనిపోయారు. 4 దినాలు ఆయన సమాధిలోనే ఉన్నారు. ఆ సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆ 4 దినాలు కూడా ఆయన పరలోకంలోనే పర్యటించారా? పరలోకంలోనే ఉన్నారా ఆ 4 దినాలు? కానీ చాలామంది నమ్మేది చనిపోయిన వెంటనే వారి విశ్వాసులైనట్లయితే పరలోకం వెళ్ళిపోతుంది వారి యొక్క ప్రాణం అన్నట్టుగా ఊహిస్తున్నారు. అది సరికాదు. కారణం ఏమిటి? యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు లేస్తారు ఆయన యొక్క బూరధ్వని విని. ఈ విషయాలు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52, 53 వచనాలు గమనించినట్లయితే దానిలో ఎప్పుడైతే కడబూర రెండవ రాకడ సమయంలో దేవుని యొక్క బూర మ్రోగుతుందో అప్పుడు ఆయన నమ్మిన మృతులందరూ కూడా మహిమ శరీరాలతో లేచి వస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, చనిపోయిన వెంటనే ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు. ఎంత భక్తుడైనా సరే. ఉదాహరణకు మోషే గారు చనిపోయారు. ఎంతో భక్తుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. ముఖాముఖిగా అంటే దేవుని ముఖాన్ని చూడలేదు, కానీ ఆయన ఎప్పుడు ప్రశ్న అడిగినప్పటికీ వెంటనే ప్రభువారు జవాబు చెప్పేసేవారు. అది ముఖాముఖిగా ఆయనతో మాట్లాడటం. ఆయన చనిపోయినప్పుడు ఆయన పరలోకం వెళ్ళిపోయినట్లయితే మరలా దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఆయన మరలా లేపవలసిన పని ఏమి వచ్చింది? మనము యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే మిఖాయేలు దిగి వచ్చారు. దేనికి? మోషే శరీరాన్ని పునరుద్ధానం చెందించడానికి. ఆయన పరలోకం వెళ్ళిపోయినట్లయితే మరలా ఆయన రావాల్సిన పని లేదు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలా, చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతున్నారు అనుకోండి భక్తులందరూ కూడా, రెండవ రాకడ అవసరత లేదిక. కారణం ఏంటి? చనిపోయిన వెంటనే వారు వెళ్ళిపోతున్నట్లయితే మరలా రెండోసారి ఆయన రావటం, మళ్ళీ వీరందరినీ లేపటం, మళ్ళీ పరలోకం తీసుకువెళ్ళటం, మళ్ళీ ఆ పని ఎందుకు? ఇక చనిపోయిన వెంటనే వెళ్ళిపోతున్నట్లయితే ఇంక అక్కడే ఉంటారు కదా, మళ్ళీ రెండవ రాకడ అవసరత ఏముంది? కానీ యేసుప్రభు వారు మనకి ఎంత విపులంగా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో, నేను వస్తాను, మరలా మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేను వస్తాను, అప్పుడు మిమ్మల్ని నా తండ్రి ఎక్కడ ఉంటున్నారో అక్కడ, నా తండ్రి ఇంట ఉన్న ఆ నివాసంలోకి నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తానని ప్రభువు చెప్పారు. కనుక
ఖచ్చితంగా చనిపోయిన వారు ఎవ్వరు కూడా వెంటనే పరలోకం చేరారు. రెండవ రాకడ వచ్చే వరకు కూడా అది ఎంతకాలమైనా సరే. ఉదాహరణకు ఆదాము గారు చనిపోయి ఇప్పటికీ 5,000 సంవత్సరాలు దాటిపోయింది. కారణం ఆయన జీవించినది 930 సంవత్సరాలు. దేవుడు ఆయన సృష్టించిన దినాన్ని నుంచి 930 సంవత్సరాలు. కనుక 5,000 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ ఆయన ఆ మరణ నిద్రలోనే ఉన్నారు. ఆయనకి తెలియదు నేను చనిపోయి 5,000 సంవత్సరాలు దాటిపోయింది అనే విషయం ఆయనకు తెలియదు. రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రభు ఆయనను మహిమ శరీరంతో లేపినప్పుడు ఆయనకు ఏమనిపిస్తుంది? ఇప్పుడే నిద్రపోయి లేచినట్లుగా అనిపిస్తుంది ఆయనకి. కానీ ఆయన చనిపోయిన తర్వాత 5,000 సంవత్సరాలు గడిచిపోయే అనేకమైన సంఘటనలు జరిగాయి. ఆ విషయాలు ఏమీ కూడా మరణించిన వారికి తెలియదు. కనుకనే మరణాన్ని నిద్రతో పోల్చారు. మనందరికీ తెలుసు మరణించిన వారెవరు కూడా మరలా రెండవ రాకడ వరకు బ్రతకరు. రెండవ రాకడ వచ్చినప్పుడే మహిమ శరీరాలు వస్తాయి. మనందరికీ తెలిసిన రీతిగా మనం నిద్రపోయిన తర్వాత మరలా మనకు మెలకు వచ్చే వరకు ఎన్ని గంటలు జరిగిందో మధ్యలో ఎన్ని గంటల సమయం గడిచిపోయిందో, ఏమేమి సంఘటనలు జరిగాయో, ఎవరు మన ఇంటి వద్దకు వచ్చారో, లేకపోతే ఏమేమి జరిగాయో ఆ విషయాలు మనకు తెలియదు కదా మరలా మెలకు వచ్చే వరకు కూడా. కనుకనే ఈ యొక్క పౌలు గారు చెప్పింది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24లో నేను ఈ శరీరాన్ని విడిచి ప్రభువుతో ఉండటమే నాకు మేలు అన్నారు. అంటే ఇక మరణించినట్లయితే ఇక ఆయనకి ఏ విధమైన సవాళ్ళు ఉండవు. ఆ యొక్క జైల్లో ఇబ్బందులు పడవలసిన పని లేదు. ఇక ఏ సమస్యలు లేవు. ఇక మరణించిన వారికి ఏ సమస్యలు లేవు. బ్రతుకున్న వారికే సమస్యలు ఉంటాయి కానీ మరణించిన వారికి సమస్యలు లేవు. వారి విశ్వాసంతో ఉన్నట్లయితే, వారి విశ్వాసంతో నమ్మి మరణించినట్లయితే ఆ క్షణం నుంచి వారు ఇక ఆ యొక్క రెండవ రాకడ దినం కొరకు వారు ఆ మరణ నిద్రలోనే ఉంటారు. వారికి తెలియదు ఇక ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయో ఈ మధ్యకాలంలో. కనుక ప్రియ సోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్ని మనము అపార్థం చేసుకుని పౌలు గారు చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతానన్నారు, మేము కూడా అలాగే వెళ్ళిపోతాను, లేకపోతే చనిపోయిన మా యొక్క అమ్మమ్మ గారు, లేకపోతే మా నాన్నమ్మ గారు, లేకపోతే మా తాతయ్య గారు వెళ్ళిపోయారు అన్నట్టుగా ఎవరు కూడా మనం ఊహించవద్దు. అది బైబిల్కు వ్యతిరేకం ప్రియ సోదరులారా. అయితే మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే పౌలు గారు కోరుకున్నది ఏమిటంటే ఈ సంఘ సభ్యులందరూ కూడా మీరు ఐక్యత కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మీరు ఐక్యత కలిగి ఉండండి. ఎప్పుడు వస్తుంది మనకి ఐక్యత? ఎప్పుడైతే యేసు ప్రభు ప్రేమ మనలో ఉంటుందో అప్పుడు మన యొక్క తోటి విశ్వాసులు, లేకపోతే మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారందరితో ఆ యొక్క ప్రేమ అనుబంధం కలిగి ఉండే ఆ యొక్క మనసు వస్తుంది. కనుక పౌలు గారు కోరుకుంటున్నది మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఇంగ్లీష్లో యూనిటీ అంటున్నాం మనం. ఆ యొక్క యూనిటీ అయితే ప్రియ సోదరులారా, నీ కుటుంబంలో ఆ ఐక్యత ఉన్నదా? చాలా కుటుంబాల్లో ఐక్యత కనిపించటం లేదు. చాలా కుటుంబంలో ప్రేమ చల్లారిపోయింది, ఐక్యత చాలా కొరవడిపోయింది. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఒకే గృహంలో ఉంటున్నారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. భర్త వేరేగా వంట వండుకుంటున్నాడు, భార్య వేరేగా వండుకుంటుంది. అలాగే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆ యొక్క తల్లి ఆ యొక్క బిడ్డలతో మాట్లాడటం లేదు. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వారు ఆమె మాట వింటలేదని, లేకపోతే తండ్రి వారి బిడ్డలతో మాట్లాడట్లేదు. కారణం వారు చెడ్డ పనులు చేస్తున్నారు, చెడ్డ తిరుగుతున్నారని. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడటం లేదు. చాలా క్లిష్టమైన పరిస్థితి, చాలా విపరీతమైన పరిస్థితులు అనేక కుటుంబాల్లో ఏర్పడుతున్నవి. ప్రియ సోదరుడా, నీ కుటుంబంలో కూడా ఆ ప్రేమ, ఆ ఐక్యత ఉన్నదా? అదే రీతిగా నీ సంఘంలో, నీవు ఆరాధిస్తున్న సంఘంలో ఆ ప్రేమానురాగాలు ఉన్నాయా? ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకుంటున్నారా? అనేక సందర్భాల్లో, అనేక సంఘాల్లో వారు ఒకే చర్చిలో ఆరాధన జరుపుకుంటున్నారు కానీ కొంతమంది ఇతరులతో మాట్లాడటం లేదు. కొన్ని సందర్భాల్లో
ఆ యొక్క బెంచ్ మీద ఖాళీ ఉంటుంది, కానీ ఆ యొక్క ఖాళీ ఉన్నప్పటికీ వారు వచ్చి కూర్చోవటం లేదు. కారణం వారికి మాటలు లేవు కనుక. ఇలాంటి సందర్భాలు అనేక సంఘాల్లో ఉంటున్నవి. మీ సంఘంలో కూడా అటువంటి సమస్యలు ఉన్నావా? కారణం యేసు ప్రభు ప్రేమ మనలో లేకపోయినట్లయితే ఇటువంటి విభేదాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మనం పనిచేసే చోట్ల కూడా అనేక మంది ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవటం లేదు. అన్యులైనట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు, వారు అన్యులు కనుక. అయితే విచారం ఏంటంటే చాలా సందర్భాల్లో విశ్వాసులు కూడా, లేకపోతే క్రైస్తవ సంస్థల్లో పనిచేసేవారు కూడా ఎడమొఖం పెడమొఖం అంటే ఒకరికొకరు పడటం లేదు. కనుక పౌలు గారు ప్రార్థిస్తున్నది, పౌలు గారు కోరుకుంటున్నది, కడవరకాల చివరి దినాల్లో మనం కూడా ఈ పాఠాన్ని నేర్చుకోవాలా. మనం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఉండాలి. కనుకనే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఐక్యత కొరకు ప్రార్థించారు. సమయం ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. ప్రభువారు ప్రార్థించారు, శిష్యుల మధ్య ఐక్యత కావాలా, అదే రీతిగా విశ్వాసుల మధ్య కూడా ఐక్యత కావాలా. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో. కనుక ప్రభువారు అన్నారు, తండ్రి, నేను మీరు ఏ రీతిగా ఐక్యత కలిగి ఉన్నామో, ప్రేమలో ఐక్యత కలిగి ఉన్నామో, విశ్వాసులు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఐక్యత కలిగి ఉండాలా అని ఆయన కోరుకున్నారు, ఆయన ప్రార్థించారు. కనుక మనకి అటువంటి ఐక్యత కావాలి. ఈ దినాల్లో ఐక్యత చాలా కొరవడింది. అయితే అనేక సందర్భాల్లో విశ్వాసులు ఐక్యతగా ఉండటం లేదు, కానీ ఆ యొక్క అన్యులు చాలా ఐక్యతతో ఉంటున్నారు. దేనికి? విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టడానికి. వారందరూ కూడా కలిసికట్టుగా ఉంటున్నారు విశ్వాసులకి శ్రమలు తేవటానికి. మనందరికీ తెలుసు, స్టెఫనును రాళ్ళతో కొట్టినప్పుడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనాన్ని గమనించండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనంలో ఆ యొక్క స్టెఫను రాళ్ళతో కొట్టినప్పుడు వారందరూ కూడా ఏకమ్మడిగా ఐక్యతతో వారందరూ కూడా పరుగునొచ్చి రాళ్ళతో కొట్టి ఆయన చంపేశారు. అంటే దుర్మార్గ కార్యాలు చేయటానికి, దుష్ట కార్యాలు చేయటానికి, కీడు చేయటానికి ఆ యొక్క దుష్టులు ఐక్యతతో ఉంటున్నారు, కలిసికట్టుగా ఉంటున్నారు, ఒక గుంపులాగా వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనము ప్రేమ కలిగి, యేసుప్రభు ప్రేమ కలిగి, యేసుప్రభు మన పట్ల చూపించిన ఆ ప్రేమను మనం కలిగి, ఒకరి పట్ల ఒకరు ఆ యొక్క అనురాగంతో, అన్యోన్యతతో, ప్రేమతో మనం కొనసాగి దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి. మన సంఘాల్లో మనం ప్రేమ కలిగి మనము కొనసాగకపోయినట్లయితే, యేసుప్రభు ప్రేమతో మన సంఘాల్లో మనము ఒకరినొకరు విశ్వాసులుగా ఒకరినొకరు ప్రేమించకపోయినట్లయితే, మనము ఈ సువార్తను ఇతరులకి ఏ విధంగా చెప్పగలం? మనలో మనకే పడకపోయినట్లయితే వేరే భాష అని, వేరే కులమని, వేరే సామాజిక వర్గం అని, లేకపోతే వేరే ఆర్థిక అనగా గొప్పవారు పేదవారని, అటువంటి తారతమ్యాలు మనం చూపిస్తూ యేసుప్రభు ప్రేమ మనలో మనం ఒకరినొకరు ప్రేమించుకోలేకపోయినట్లయితే, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించలేకపోయినట్లయితే, మనకు కనిపించిన ఎక్కడో దూరంగా ఉన్న దేవుని ఎలా ప్రేమించగలం? కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఐక్యత కలిగి ఉండండి అని వారి కొరకు ప్రార్థించారు. కనుక మనము యేసు ప్రభు కృపలో కొనసాగాల. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం జీవిస్తున్న ఈ కడవరికాల చివరి దినాల్లో ఈ యొక్క ఐక్యత, ఈ ప్రేమ స్వభావం చాలా తక్కువైపోయింది. కాను రకరకాల కారణాలతో మనం ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరి నుంచి ఒకరు దూరంగా వెళ్ళిపోతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఐక్యతతో, ప్రేమతో మనం కొనసాగాల. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, మనకొచ్చిన ఆ శ్రమలలో కూడా
దేవుని మహింపరుస్తూ దేవుని స్తుతించాలా. ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలలో కూడా దేవుని మహింపరుస్తూ స్తుతించాలా. ఇది పౌలు గారి యొక్క జీవితం నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాలా. అయితే మనకి ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఎటువంటి సవాళ్ళు వచ్చినప్పటికీ యేసు వైపు చూచుచు మన యొక్క ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించాల, ముందుకు సాగాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యేసు వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెంలో, అనగా ఆధ్యాత్మిక యాత్ర ఒక పరుగు పందెం లాంటిది, దానిలో మనము ముందుకు కొనసాగాలని మనకి పౌలు గారు బోధిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో కొనసాగాలని మనమందరం కూడా కోరుకోవాలా. కారణం ఏంటంటే, దేవుడు మనకిస్తున్న ఈ గొప్ప ఆధిక్యత ఏమిటంటే దేవునికి ఇష్టలుగా జీవించుట. కనుక మన యొక్క ఆధ్యాత్మిక యాత్రలో మరణం వచ్చే వరకు కూడా నమ్మకంతో వేచి ఉందాం. ఆ దినం వరకు మనం సాక్ష్యాన్ని కొనసాగిద్దాం. ప్రభు ఇప్పుడు మరణం అనుగ్రహిస్తే దేవునికి స్తోత్రం. ఆ క్షణం నుంచి మనకి ఏ సవాళ్ళు ఇక ఉండవు. రెండవ రాకడ వస్తుంది, ప్రభు తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు రెండవ రాకడ దినాన మనం పరలోకంలో ప్రవేశిస్తాం, మహిమ శరీరంలో. ఆ యొక్క నిత్యత్వంలో పరలోకంలో యుగాలు ఉంటాం. అంతేగాని మరణించిన వెంటనే వెళ్ళిపోం. ఉదాహరణకు లాజరు గారు చనిపోయారు, 4 దినాలు సమాధుల్లో ఉన్నారు. అప్పుడు ఆయన పరలోకంలో ఆనందిస్తున్నారా ఆ 4 దినాలు? ఉదాహరణకు అనుకుందాం, 4 దినాలు ఉన్న తర్వాత యేసుప్రభు వారు ఆయన్ని సమాధిలోంచి లేపటానికి సమాధి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఉదాహరణకు సుమా, లాజరు గారు ఆ పరలోకంలో చక్కగా ఆ పరలోకం అంతా కూడా ఆనందిస్తూ ఉన్న సమయంలో దేవదూత వచ్చి, లాజరు గారు మరలా మీరు భూమి మీదకి వెళ్ళిపోవాలా, మీరు మరలా బ్రతకాలి, కొంతకాలం జీవించాలంట, రండి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాను అన్నారు అనుకోండి దేవదూత. లాజరు గారు ఏమంటారు? నేను మళ్ళీ వెళ్ళను, ఆ లోకం, ఈ లోకం, పరలోకం ఎంతో చక్కగా ఉంది, ఎంతో బాగుంది, ఇక ఆ లోకానికి నేను వెళ్ళను, ఆ లోకానికి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు. కారణం, పరలోకం చూచిన తర్వాత, పరలోకంలో ఉన్న ఆ యొక్క సంతోషాన్ని చూచిన తర్వాత ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా మన సొంత కుటుంబాలతో కూడా ఉండటానికి మనసొప్పదు మనకి. అంటే అంత నిత్యత్వం, అంత ఆనందం దేవుని యొక్క సన్నిధిలో. కానీ లాజరు గారు బ్రతికిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన సహోదరులకు కానీ, ఆయన యొక్క మార్తమ్మ గారికి, మరియమ్మ గారికి కానీ, లేకపోతే తోటి విశ్వాసులకు కానీ ఎప్పుడు కూడా ఆ 4 దినాలు కూడా పరలోకంలో ఉన్నాను నేను, ఈ విధంగా ఉన్నది పరలోకం అని ఒక్క మొక్క కూడా, ఒక్క మాట కూడా ఎప్పుడూ చెప్పలేదు ఆయన. కారణం ఏమిటి? చనిపోయిన తర్వాత వెంటనే పరలోకం ఎవరు కూడా వెళ్ళటం లేదు. చనిపోయిన తర్వాత మరణ నిద్రలో ప్రవేశిస్తున్నారు. రెండవ రాకడ వరకు కూడా మరణ నిద్రలోనే ఉంటారు. వారు మట్టి అయిపోతారు, వారికి ఏమీ తెలియదు. రెండవ రాకడ దినాన అప్పుడు మరలా లేస్తారు. కనుక పౌలు గారి బోధన మనం అపార్థం చేసుకోకుండా, నేను ఈ యొక్క శరీరాన్ని విడిచి ప్రభువుతో ఉండాలని కోరుకుంటున్నాను అన్న విషయం ఏమిటంటే, తప్పకుండా ఈ లోకంలో అనేక సవాళ్ళు ఉన్నాయి, మరణం వస్తే సవాళ్ళన్నీ కూడా తీరిపోతాయి. అలాగే నేను అనుకుంటున్నాను, మనలో కొంతమందిని కూడా అనుకుంటున్నాం. కారణం ఏంటి? ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ ఈ సవాళ్ళు తప్పదు. ఈ సవాళ్ళు ఇంకా రోజు రోజు కూడా ఇంకా అధికమవుతాయి. ఈ సవాళ్ళు ఇంకా మనకెంతో భారం అవుతాయి. కానీ మనం వస్తే ఇక అవన్నీ కూడా ఉండవక. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనం వచ్చే దినం వరకు, ఆ క్షణం వరకు కూడా ప్రభువు కొరకే జీవించాలా అన్నది పౌలు గారి కోరిక. అదే కోరిక మనం కూడా కోరుకుంటూ ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం. అప్పుడు ప్రభు త్వరలో వస్తున్నారు రెండవసారి. ఆయన వచ్చినప్పుడు మనం బ్రతుకున్నట్లయితే కొన్ని రెప్పపాట్లు మహిమ శరీరం వస్తుంది. ఒకవేళ మనం మరణించినట్లయితే సమాధి అయిపోయి మట్టి అయిపోయినప్పటికీ మహిమ శరీరాలతో లేస్తాం. అటువంటి కృప కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 3వ పాఠాన్ని ముగిస్తాను.
ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ 3వ పాఠాన్ని నేర్చుకునే కృప దయచేశారు. మేము కూడా జీవించినంత కాలం కూడా పౌలు గారి వల్లే మీ కొరకు జీవించడానికి, మీకు సాక్షిగా జీవించడానికి, మీకు మహిమ తెచ్చే జీవితాన్ని జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి, ఈ వీడియోని ఇతరులతో ఎవరైతే షేర్ చేస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించమని, నాకు ఇచ్చిన ఈ యొక్క దీన పరిచర్య కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. దేవుని కృప అయినట్లయితే వచ్చేవారు 4వ పాఠంలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.